హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధరణి బత్తులాస్ యూట్యూబ్ ఛానల్. నా వాయిస్ అలా ఉందని ఏమనుకోకండి ఫ్రెండ్స్, నాకు కొంచెం కోల్డ్ చేసింది. ఈరోజు మనం మటన్ తలకాయ పులుసు ఎలా పెట్టుకోవాలో మీకు నేను చెప్తాను. ఫస్ట్ ఆనియన్స్ తీసుకోండి. నేను ఒక 1/2 kg మటన్ తలకాయ పులుసు ఎలా పెట్టాలో చెప్తాను. 2 ఆనియన్స్ తీసుకొని అవి బాగా చాప్ చేసుకొని అది బాగా కట్ చేసుకొని ప్యాన్లో వేసుకోండి ఆయిల్ వేసాక. నా ఆయిల్ ఏంటి అలా ఉందని అనుకోకండి ఫ్రెండ్స్, అది మొన్న చికెన్ ఫ్రై చేశాక మిగిలిన ఆయిల్ పడేయడం ఎందుకని మా అమ్మ వాళ్ళు అదే యూజ్ చేస్తున్నారు. నేను కూడా ఇక్కడే కదా ఉన్నాను, అదే యూజ్ చేస్తున్నాను. ఆ ఉల్లిపాయల్లోనే ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకొని మసాలా సామాన్లు ఉంటాయి కదా, వీడియోలో చూపించినట్టు ఆ మసాలా సామాన్లు వేసుకోండి ఫ్రెండ్స్. అవి బాగా ఫ్రై అయ్యాక ఒక టమాటా పండు తీసుకొని ఆ టమాటాని అందులో వేయండి ఫ్రెండ్స్. టమాటో వేసాక మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. యాడ్ చేశాక బాగా టమాటా అనేది మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత కొంచెం టేబుల్ స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అది కూడా బాగా ఫ్రై అయ్యాక మనం రెడీగా కడిగి పెట్టుకున్న తలకాయ ఉంది కదా, అది అనేది ఆ కర్రీలో వేసేయండి. బాగా ఫ్రై చేయండి వాసన పోయేలాగా. పోయిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోండి. కారం బాగా కలపాలి. పచ్చివాసన అనేది కారంలో ఉంటుంది. ఆ స్మెల్ పోతేనే టేస్ట్ బాగుంటుంది. పడుకుంది కాబట్టి నేను ఈ కర్రీ చేయగలుగుతున్నాను. మనం కారం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఆ తలకాయ అనేది బాగా ఉడకాలి ఫ్రెండ్స్. పులుసుకు మాత్రం అప్పుడే ఫస్ట్ పులుపు అనేది వేయకూడదు. ఫస్ట్ వాటర్ వేసి అది ఉడికిన తర్వాత మనం పులుసు వేసుకుంటే ముక్క అనేది మెత్తగా ఉడుకుతుంది. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు చెప్పండి ఫ్రెండ్స్, నేను వీడియోస్ చేసి మీకు పెడతాను. షేర్ చేసుకోవాలంటే నాకు కమెంట్స్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీతో మాట్లాడతాను కమెంట్స్లో. ఉడకడానికి చాలా టైం పట్టేలా ఉంది ఫ్రెండ్స్. ఇది ఉడికిన వరకు మనం ఆగలేకపోతున్నాం. ఈలోపు మనం ఒక వండ వేసేద్దాం. మొన్న మా అమ్మాయిలు చేశారు, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆకలి తీరుతుంది ప్రెజెంట్ అయితే. ఇది బాగా ఉడికింది ఫ్రెండ్స్. ఇది కొంచెం బాగా కలుపుకొని మనం చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, అది బాగా పిసికేసి ఆ పులుసు అనేది అందులో వేయండి. మరీ ఎక్కువగా వేయకండి, చాలా దగ్గరగా చిక్కగా పెట్టుకుంటే పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీదన లిడ్ పెట్టేయండి బాగా కలిపేసి. ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన మటన్ హెడ్ పులుసు రెడీ. మీరు కూడా టేస్ట్ చేయండి, ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. ట్రై చేయండి మర్చిపోకుండా. కూడా కంప్లీట్ అయిపోయింది. మా పాప కూడా నిద్ర